కాదు అంత గొప్పగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి అధ్యక్ష. లేకుంటే సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు కావు. ఈరోజు ఉద్యోగులు సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడెరుగు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు, నా బిడ్డ పెళ్లి చేయాలా, నా కొడుకుని దవాఖానలో చేరిక చేసినా నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాని ఆర్థిక శాఖ మంత్రి గారి ఛాంబర్ నుండి రోజుకొక 10 మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం. నేనేదో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని అనేసి నేను ముగించాలనుకుంటలేను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేది. ఒక పక్క ఉద్యోగులేమో పాపం ఆ 310 జీవోతోని ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. ఇంత చిన్నాభిన్నమైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారైతుంది. అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటామని ముందే ఆనాడు తెలిసుంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష. ఎంతో గొప్ప కలలు కన్నాం. మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు. సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం. గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కలలు కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే 11 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కామాట కొంత అభినందించాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా. ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు. ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు, క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండు. వాస్తవమే, ఆ రోజు దుబారా కూడా మామూలుగా కాలే అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలు సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు. కానీ ఆ రోజు హెలికాప్టర్లో ప్రయాణం చేశారు అధ్యక్ష. ఎవరి డబ్బులు అధ్యక్ష? ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు. అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చేయడానికా? ఈరోజు 10,000 రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే. కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష?
హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మరి ఈ విషయాన్ని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. పోరాటం చేస్తున్నాడు, ఉత్సాహవంతుడు, నిజంగానే అన్ని జరిగిపోతాయేమో, ప్రభుత్వం ఏర్పడే విధంగా సహకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరం అవుతాయేమని అవకాశం ఇచ్చారు. ఏం చేశారు అధ్యక్ష? ఒక పక్క 49,500 కోట్లు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు. గత బడ్జెట్లో మంత్రి గారు చెప్పిండు 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం. మిగతాది ఎట్లా సారు అని అంటే 30,000 కోట్లు వేసుకున్న వాళ్ళం ఇంకా 19,000 కోట్లు ఇవ్వడం మాకు పెద్ద కష్టమవుతుందా, దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేమేమనుకున్నామంటే అధ్యక్ష 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో, గతంలో టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది, ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? 20,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు, దాంట్లో కూడా ఇంకా 3,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి, ఆ నంబర్లు తప్పుండి. ఈ రోజు అధ్యక్ష మిగతా రైతులను అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటిది? నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా ఒక మనవి చేస్తున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా. ఈ రోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి. వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది, ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నాడు నా దగ్గర ఏమీ లేదు అని, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని. నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి, మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల జోలికి అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్. రుణమాఫీకి సంబంధించి గత స్వతంత్ర భారతంలో ఈ రోజు వరకు ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎప్పుడు కూడా 20,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలోనే ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగి గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు పల్లా గారు రైతు బంధు నాకు తెలుసు, రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు మొదటి 4 సంవత్సరాల్లో 4 విడతలుగా రుణమాఫీ జరిగింది, అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష. తర్వాత టర్మ్లో 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3 నెలల ముందు మొదలుపెట్టి కేవలం 11,000 కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరాయించి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు కూడా